హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ పాప ఛానల్. ఈరోజు క్యూటీ పాప ఛానల్లో తన అన్నప్రాసనకి ఎలా రెడీ చేసాము, డెకరేషన్ ఏంటి, ఏమేం పెట్టాము అన్నప్రాసనలో, అదంతా ఈరోజు వ్లాగ్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే తను ఏం పట్టుకునింది, ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ఏం పట్టుకునింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో తనకి గుడి దగ్గర జస్ట్ అన్నప్రాసన అని చెప్పేసి గుడిలో కొంచెము పెట్టామన్నమాట. మళ్ళీ ఇవి పట్టుకుంటారు కదా, ఏవి పట్టుకుంటారు ఏంటి అనేసి, సో అవి వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట. గుడిలో వీలవ్వదు కదా అని చెప్పేసి, సో వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్. ఇంకా చిన్నవి, ఇట్లాంటివి చిన్నవి కొంచెం మరీ ఇంత చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో అరిటాకులు తీసుకొని రండి అని చెప్తే వీళ్ళు పెద్ద పెద్ద అరిటాకులు తీసుకొని వచ్చారనమాట. మాకు ఇండ్లు చిన్నగా ఉండడంతో డెకరేషన్ అవన్నీ చేసుకోవడానికి వీలు పడలేదు. బట్ ఉన్నదాంతోనే చేసుకోవాలా అని చెప్పేసి ఇంకా ఇట్లా బ్యాక్ సైడు అరిటాకులంతా డెకరేషన్ చేస్తూ ఉన్నాము అందరం కలిసి. చూసారు కదా, ఈమె రెడీ అయ్యేసి క్యూట్గా అని నవ్వుతూ ఉంది. నేను పాప ఇంకా ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నామని. ఇవి శారీస్ తీసుకొని డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాము. నేను వచ్చేసి మా 9th month ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫోటోషూట్ కానీ చెప్పేసి అప్పుడు ఆ టైంలో తీసుకున్నా. ఇంకా యశు భవి వాళ్ళకి కూడా తీసుకునింది సేమ్ శారీ. వాళ్ళమ్మ వాళ్ళకి లెహెంగాస్ కుట్టిందనమాట. లెహెంగాస్ కుట్టిన తర్వాత పిల్లలకి ఎంత అండి, 1 మీటర్ కూడా పట్టదు కదా. సో ఆ 1 మీటర్ కూడా పట్టదు కాబట్టి క్లాత్ ఉంది అని చెప్పేసి వాళ్ళ చిన్నత్త ఈ డ్రెస్ కుట్టుకొని వచ్చింది. ఇంకా ఇద్దరికి సేమ్ ఉంటుందని చెప్పేసి ఇంకా నేను కూడా ఇప్పుడు మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. 4 members ఏమని బాగా ఎత్తుకున్నారనమాట. ఉన్న ఈ 10 days బాగా ఎత్తుకొని ఆడిపించుకుంటా తిప్పుకుంటా నేనంటే అని కొట్లాడుకుంటా మంచిగా ఎత్తుకొని తిప్పారనమాట. బూమ్. ఓకే ఓకే బూమ్. అట్లా కాదేమో, అక్కడనేమమ్మా అమ్మ చుట్టూ అడుగుతుంది. నిలబడి నువ్వు కూడా ఎత్తుకుందిరా. చూడాలి ఆడోటి పడిపోయింది ఆ కబోర్డు కాడ ఆడ లేకోకుండా ఈ బుక్స్ కాకుండా ఐమిటే పెడతాంలే. ఏబిసిడి ఇట్లున్నాయి కదా, ఇదే సైడ్ ఉంది ఏబి పెన్ను వేరే లేదు. కట్టిదా పింకు తెలియదు దీంతో ఉంటావు చూడు. ఇన్నే లాస్ట్ లో పెడదాంట. నేను ఊరికే తీసాను స్టైల్ గా. చూద్దాం.
చూశారు కదా, నేను ఊరికే తీస్తాను స్టైల్గా అంట. మా బుడ్డోడు స్టైల్గా తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఎలా స్టైల్గా తీయాలో నేర్చుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మాయి కాబట్టి మేకప్ ప్రోడక్ట్స్, భక్తురాలు అవుతుందా, చదువు తల్లి అవుతుందా అని చెప్పేసి మొత్తం అన్నీ పెట్టాము. ఒక్కటే సింగిల్గా అరిటాకులు ఉండేది డైమండ్ నెక్లెస్. డైమండ్ పెట్టుకుంటుందా, గోల్డ్ పట్టుకుంటుందా అని చెప్పేసి ఇంకా అన్నీ అలా పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా దాని తర్వాత బ్యాక్ సైడ్ మా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కొన్ని నాకు క్రేవింగ్స్ ఉంటాయి కదా, నాకు ఎక్కువ అప్పుడు చిప్స్, కుర్కురే ఇలా జంక్ ఫుడ్డే ఎక్కువ తినాలనిపించేది అనమాట. ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ అలా తినేవాళ్ళం కాబట్టి నాకు కొంచెం క్రేవింగ్గా ఉన్న ఐటమ్స్ ఒకటి అలా బ్యాక్ సైడ్ పెట్టామన్నమాట. ఇంకా నార్మల్గా క్యాష్, అన్నము ఇంకా అవి పెట్టాము. ఎదురింటి వాళ్ళు డాక్టర్ ఉన్నారనమాట. వాళ్ళని అడిగితే చెత్తస్కోప్ ఉందేమో అని చెప్పేసి ఇక్కడ లేదు అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అది పెట్టలేకపోయినామన్నమాట. ఇంకా నార్మల్గా క్యాష్, గోల్డ్ ఇవే పెట్టామన్నమాట. ఏవి పట్టుకుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో నేను కంపల్సరీ చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. మాకు జోగాడేది రాదు, కానీ వీటిని అన్నిటిని చూసి ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి మా కసి చూడాలా, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం పట్టుకునింది ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తాను. చూశారు కదండి, యోగ విధాత్రివి అన్నప్రాసన ప్రిపరేషన్స్ ఇలా అయ్యాయన్నమాట. ఫైనల్గా 5 మందిని కూర్చోబెట్టి ఫొటోస్, వీడియోస్ ఇంకా పిల్లలంతా పిల్ల గ్యాంగ్ పెట్టి తీస్తూ ఉన్నామన్నమాట. ఈమె ఏడుస్తూ ఉంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా. ఇదే అండి, నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.